రాజశేఖర్, ఆటో డ్రైవర్స్ గురించి మాట్లాడండి ప్రవీణ్ అన్న. ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు మాట్లాడుతున్నాం రాజశేఖర్. మొన్న కూడా మీరు అసెంబ్లీని ముట్టడిస్తే కూడా మాట్లాడినాం. మీకు రావాల్సిన ఏడాది 12,000 రూపాయలతో పాటు మీ జీవన భృతి దెబ్బతిన్నది, మీకు కిరాయిలు వెళ్తలేవు, కుటుంబ పోషణ భారమైంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని రోజు మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకో ఆలోచన కూడా చెప్పినాం. ఆర్టీసీ బస్సులను 3 రకాలుగా విభజించండి. 3 రకాలుగా విభజించి ఉదయం స్కూల్ పిల్లల కోసం ఒక సెక్షన్ బస్సులు, జనరల్ ప్రయాణికుల కోసం ఒక బస్సులు, కేవలం మహిళల కోసం కొన్ని సర్వీసులను నడపండి. ఇట్లా నడపడం వల్ల ఆటోలకు కూడా కిరాయిలు వెళ్తాయి, వాళ్ళ ఇండ్లను పోషించుకుంటారు, వాళ్ళ భార్య పిల్లలను పోషించుకుంటారని కూడా ఉచిత బస్సు ప్రయాణం మొదలైన పంచాలు చెప్తాను. బస్సులను 3 కేటగిరీలుగా విభజించండి. బస్సులను 3 కేటగిరీలుగా విభజిస్తే ఎవరికి నష్టం ఉండదు. మహిళలకు సంబంధించిన స్పెషల్ బస్సులలో మహిళలు ప్రయాణిస్తారు. జనరల్ బస్సులలో మిగతా ప్రయాణికులు, డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, 5 రూపాయల టికెట్ పెట్టి వెళ్ళిపోవాలని ముందు వెళ్ళిపోయేటోళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వస్తారు అని చెప్పినాం. కానీ స్పందిస్తలేదు ఈ ప్రభుత్వం. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. ఇక